వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగియనుందా? ఇరాన్ తన శక్తి అన్నిటినీ కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. అటు ఇజ్రాయెల్ ముందడుగు సామాగ్రిని పెంచుకుంటుంది. ఆపరేషన్ రోరింగ్ లయన్ చేపట్టిన తర్వాత సైనిక పరికరాలు ముందుగుండు సామాగ్రిని రవాణా చేసే ఆపరేషన్ ఎయిర్ లిఫ్ట్ లో భాగంగా 200వ విమానం ఇజ్రాయెల్లో ల్యాండ్ అయింది. ఇరాన్ తో యుద్ధం తీవ్రం అవుతున్న కొద్దీ ఇజ్రాయెల్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు 200 విమానాలు, నౌకలు ఇజ్రాయెల్ చేరాయి. వాటిలో 8,000 టన్నుల సైనిక పరికరాలు, ఆయుధాలు తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని విస్తరించడానికి డిఫెన్స్ కంపెనీస్ లో ఉత్పత్తిని పెంచే ప్రయత్నం జరుగుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్స్ చెప్పారు. ఆయనతో పాటు డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ అమీర్ బరామ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. అమెరికా, జర్మనీలోని తమ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు డిఫెన్స్ ఫోర్స్ ప్లానింగ్ డైరెక్టరేట్ నేతృత్వంలో వాయు, జల మార్గాల్లో కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నట్లుగా చెబుతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ, సివిల్ ఏవియేషన్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాయి. తమ దేశ రక్షణ దళాలకు అవసరమైన అన్ని రకాల మద్దతును అందిస్తున్నామని చెబుతున్నారు. ఫలితంగా తమ సమర సందిగ్ధత నిలువలు మెరుగుపడుతున్నాయని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుంది.